చెప్పండి ఏంటి మీరు ఎప్పుడు వచ్చారో అసలు సభ చూసేందుకు వచ్చారా ఏంటి అసలు చెప్పండి. నా పేరు గోగు లక్ష్మీవరత్, మైదుకూరు నియోజకవర్గం కడప జిల్లా నుంచి వచ్చాము. మేము నిన్న వచ్చాము నిన్న వచ్చాము ఇక్కడికి. మా 11 ఏళ్ల తర్వాత నిరీక్షణ తర్వాత 2024 విజయం తర్వాత విజయకేతనం ఎగరవేసిన తర్వాత విజయకేతనం మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఏం చెబుతారనేది 1000 కన్నులతో వేచి చూస్తున్నాం రేపటి ప్రోగ్రాం కోసం. మేము మైదుకూరు నుంచి ఒక 200 మంది 4 బస్సులు సొంత వెహికల్ని పెట్టుకుని మేము సొంతంగా ఇక్కడికి వచ్చాం. అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పెంట కావచ్చు, అలాగే దాని తర్వాత కూడా మచిలీపట్నం సభలో కూడా భారీ జరిగింది. దానికన్నా భిన్నంగా కూడా ఈ సభ ఉంటుందంటున్నారు. దీని మీద మీరేమంటారు? 100% కంపల్సరీ భిన్నంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది జనాభా కంపల్సరీ వస్తారు. గత విజయోత్సవ సభ కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు మీరు? రామకృష్ణ నా పేరు, మైదుకూరు నుంచి వస్తున్నాము. మైదుకూరు నుంచి దగ్గర 5 బస్సుల్లో 200 మంది జనాభా మేము ఇక్కడ చేరుకుంటున్నాము. ఆల్రెడీ కొన్ని పర్సనల్ వెహికల్స్ కొంతమంది చేరుకున్నాము. మిగిలిన ఇంకా జన సైనికులు రేపు ఉదయం చేరుకునే పరిస్థితి ఉంది ఇక్కడికి. మేము అనుకుంటుంది ఇప్పటం సభ మచిలీపట్నం సభ కంటే కూడాను ఈ సభలో ఇది ఇంతకుముందు అది యుద్ధం చేస్తున్నప్పటి కాలం నుండి సభలు, ఇప్పుడైతే మనము విజయోత్సవ సభ జరుపుకుంటున్నాము. ఈ విజయోత్సవ సభ అనేది ఇది మాకు పండగ లాంటిది. ఒక పుష్కర కాలం యుద్ధం తర్వాత వచ్చిన పండగ. ఈ పండగ చేసే శతాబ్దం కాలం పాటు గుర్తుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతే గుర్తుండేట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభ నుంచి ఇంకా ఎక్కువ కార్యకర్తలకు ఊపందించే స్టేట్మెంట్లు ఇస్తారని ఆశిస్తున్నాము. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే సభాస్థలి వద్దకు అయితే కనుక ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా పూర్తిస్థాయిలో నాయకులు అయితే కనుక చేరుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఇప్పటం సభ కావచ్చు, అలాగే పూర్తిస్థాయిలో మచిలీపట్నం సభకు భిన్నంగా కూడా ఈ సభ ఉంటుందని